కాసేపట్లో వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. నేటి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. తరగతిలో అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. నేటి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, మరికాసేపట్లో ఏపీ, తెలంగాణకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఈ యొక్క శిక్షణ తరగతులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ శిక్షణకు సంబంధించి ఇప్పటికే ఇటు ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని డీసీసీ అధ్యక్షులు ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క శిక్షణ తరగతులకు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ శిక్షణ శిబిరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ బలోపేతంపై ఏఐసీసీ దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ, అదేవిధంగా ఏపీపై దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా డీసీసీలే ఆ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా డీసీసీల పాత్ర అనేది చాలా క్రియాశీలకంగా ఉంటుంది అని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే డీసీసీలకు శిక్షణ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగానే 10 రోజుల పాటు అంటే మార్చి 2వ తేదీ వరకు కూడా ఈ శిక్షణ శిబిరాలు ఈరోజు ప్రారంభమై 10 రోజుల పాటు కూడా కొనసాగబోతా ఉన్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల్లోకి మరింత ఏదైతే బలంగా పార్టీ వాయిస్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపు ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశంపై ఈ యొక్క సమావేశాల్లో వాళ్ళకు వివరిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానివచ్చు, బడ్జెట్లో అవలంబిస్తున్నటువంటి విధానాలు కానివచ్చు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు కానివచ్చు, ఇతర పథకాల అమలులో కానివచ్చు ఏ విధంగా వివక్ష చూపిస్తుంది. ఇట్లాంటి అన్ని అంశాలతో పాటు ప్రధానంగా పార్టీ బలోపేతంపై ఒక కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశాలకు ఏఐసీసీ పెద్దలు కూడా 1-2 రోజుల్లో హాజరు కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సమావేశాల్లో ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వీలు చూసుకొని ఈ 2వ తేదీలోపు ఆయన కూడా వచ్చి ఇందులో ప్రసంగిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆ 2వ తేదీ ఏదైతే చివరి రోజు ఈ ముగింపు ఏదైతే శిక్షణ శిబిరాలకు సంబంధించి 2వ తేదీన రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి వారి డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారో అందులో ప్రసంగిస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న దానిపై ప్రధానంగా పార్టీ దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే 77 మంది డీసీసీలు ఏపీ, తెలంగాణకు సంబంధించి 77 మందికి ఇప్పటికే ఇందులో శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇందులో పాల్గొనడానికి, ఇది ప్రారంభించడానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి వికారాబాద్కు బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ శిక్షణ శిబిరాల తరగతులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా పార్టీని స్ట్రెంథెన్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.